పింఛన్ డబ్బులు ఇంటి పన్నుకు జమ, పండగ పూట పండుటాకులకు షాక్, ఇంటి పన్ను 100% వసూళ్లే సర్కారు లక్ష్యం, పింఛన్ పంపిణీపై గురి అంటూ వాళ్ళు రాస్తే, ఇంకోవైపు ఎల్లో మీడియా ఏం రాసిందంటే పెన్షన్లో ఏపీ టాప్, ప్రతి 10 మందిలో 100 మందిలో 13 మంది. ఇదే మీడియా అప్పట్లో ఇంతమందికి ఇస్తారా, ఇంత వెచ్చలవిడిగా సంక్షేమాన్ని ఖర్చు పెడతారని రాశారు. ఇప్పుడు ఇట్లా రాస్తున్నారు, ఒక రోజు అట్లా రాస్తారు, ఒక రోజు ఇట్లా రాస్తారు. సో ఓవరాల్గా ఈ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ఈ పరిస్థితి, పేదలకు ఈ పరిస్థితి ఎదురవడం కరెక్ట్ అని అంటారా పురుషోత్తమ్ రెడ్డి గారు? కొమ్మినేని గారు, బేసిక్గా వాళ్ళు ఏపీ టాప్ అన్నారు. సంఖ్య పెన్షన్దారుల సంఖ్య కదా టాప్ కారణం. సంఖ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు తగ్గించినారనేది వాస్తవం. టాప్ కావడానికి ఎవరు కారణం? గత ప్రభుత్వమే కదా అంతమందికి పెన్షన్ ఇచ్చింది కాబట్టి టాప్ అయినారు. సరే, అప్పుడు అది శ్రీలంక కావచ్చు, ఇప్పుడు టాప్ కావచ్చు. కాబట్టి ఇది పత్రిక యొక్క వైపరీత్యానికి కారణం. రెండో అంశం ఏంటంటే, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు తన శాఖను కానీ తన పార్టీని కానీ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నట్టుగా నేను అనుకోవట్లేదు. అంటే ఆయన 15 ఏళ్ళు సావాసం తెలుగుదేశంతో చేవాలని ఎప్పుడైతే అనుకున్నాడో సొంత పార్టీ వ్యవహారాలు పక్కన పెడుతున్నాడు. ఉదాహరణకు, ఇప్పుడు పార్టీలో అసంతృప్తి వచ్చింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, కోరికలు వస్తున్న వాళ్ళని. రెండో అంశం, ఇప్పుడు చిరంజీవి గారి ఎపిసోడ్ ఉంది. అసలు గౌరవించి ప్రేమించి అన్నం పెట్టి అవమానించినటువంటి వ్యక్తిని అవమానించినట్టుగా ప్రచారం చేసినారు ఊరంతా. మరి ఇప్పుడు నాకు అవమానం జరిగిందని ఆయన డైరెక్ట్గా లెటర్ రాస్తే ఇప్పుడు స్పందించట్లేదు. అన్నమాట వినాలి కదా, లేని మాట ప్రచారం చేసిన. కాబట్టి ఇవన్నీ ఎపిసోడ్లు పవన్ కళ్యాణ్ బేర్గా తన శాఖ తన జాగ్రత్త పరిణామాల కన్నా 15 ఏళ్ళు ఎక్కడ కలిసి ఉండాలి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలి అనే దానికి పరిమితం అయిపోయినాడు. ఆయన కలిసి ఉంటే కలిసి ఉండడం లేకపోతే లేదు. కానీ పేదల పెన్షన్లు కూడా ఈ ఇళ్ల పన్నుకు ఎట్లా సర్దుబాటు చేసుకుంటారు? అట్లా సర్దుబాటు చేసుకోవడానికి రూల్స్ అనుమతిస్తాయా? ఖచ్చితంగా అనుమతించవు. దానికి ఏరే రూపాయలు రకరకాలు పెట్టారు, కానీ మొత్తం మీద వసూలు చేసుకోవాలి. డబ్బులు మనం నెల నెలా ఇస్తున్నాము, పెన్షన్ దాన్ని తీసుకునేవాళ్ళని ఒక ఆలోచనతో ఉన్నట్టున్నారు. పెన్షన్ అనేది ఒక కారుణ్యంతో, ఒక వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో ఇస్తాం మనం. కాబట్టి వాళ్ళని కన్సర్న్తో ఇచ్చేట్టుగా పెన్షన్ అనేది. ఆ పెన్షన్లో మనం కోతలు పెట్టడం అంటే మనం 4000 పెంచడం ఎందుకు, మళ్ళీ అది పెంచకుండా ఆపి ఉండొచ్చు కదా ఇవన్నీ కోతలు పెట్టే బదులు. కాబట్టి పెంచినట్టే పెంచి తీసుకోవడం ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా ఇవి కరెక్ట్ కాదు, దేని దానికి ఇచ్చేట్టుగా చూసుకుంటే మంచిది. మీరేమంటారు సార్? యాక్చువల్గా పెన్షన్ విషయం మనం మాట్లాడుకునేటప్పుడు 95 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 80 రూపాయలు పెన్షన్. 9 సంవత్సరాల్లో 10 రూపాయలు కూడా పెన్షన్ పెంచలేదు. 6 నెలలకో 7 నెలలకో ఒకసారి పెన్షన్ ఇచ్చేవారు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. సో రాజశేఖర రెడ్డి గారు రాగానే దాన్ని 200 రూపాయలు చేసి అర్హులు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట చెప్పారు, నేను 2000 రూపాయలు ముందు ప్రకటించారు ఆయన, నేను 2000 రూపాయలు పెన్షన్ అనగానే చంద్రబాబు నాయుడు గారు, ఇది ప్రకాశం జిల్లాలో జరిగింది, ఆ రోజు ఆ స్టేజ్ మీద నేను ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు, ఇస్తే నేను 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ వెళ్తాను అని దీర్ఘంగా తీసిందే ఆయన 250 రూపాయల కాడికి చెప్పిన కాడికి అమలు చేసుకొచ్చారు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 పెన్షన్ చేశారు. కానీ 4.5 లక్షల పెన్షన్స్ తీసేసినట్టుగా రికార్డులు చెప్తున్నాయండి. 4.5 లక్షల పెన్షన్స్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్లోనే వాళ్ళు వైకల్య శాతం పేరుతో 1,00,000 పెన్షన్స్ తీసేసినట్టుగా ఎంతమంది రోడ్డు ఎక్కిన పరిస్థితుల్లో మనం చూసాం ఓపెన్గా. ఇవన్నీ కనపడుతున్న పెన్షన్స్. అట్లాగే ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇచ్చేది కారుణ్యంగా ఇచ్చే పెన్షన్లో ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే పెన్షన్ వాళ్ళ వృద్ధులకి ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి మొత్తం స్లో కట్ చేసేస్తున్నారు అనే దానికి, అంటే లెగలేని వాళ్ళకి అక్కడికి వెళ్ళి గంటలు తరబడి మళ్ళీ పాత రోజులు వచ్చే పరిస్థితి వస్తుంది అనేది ప్రజల్లో వస్తుంది. అది కాకుండా మంచి చేయండి, ఉపయోగపడింది. సచివాలయ ఉద్యోగులు తిట్టుకుంటున్నారు, ఎవరితోనైనా కానీ ఇంటికి ఇప్పిస్తామన్నారు, ఇప్పించండి, మంచిది, ఉపయోగపడిన కార్యక్రమాల్లో. అలా చేయకుండా, అలాగే ఇంటి పన్ను ఉంది, ఇంటి పన్ను కలెక్షన్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అది ఈ పెన్షన్ రోజునే తీసుకెళ్ళి అందులో నుంచి అడగాల్సిన పని లేదు. ఈ పెన్షన్ ఆ తండ్రికో లేకపోతే వృద్ధుడికో ఉంటుంది. ఆ ఇంట్లో కొడుకులు ఉన్నాడని చెప్పి కొడుకు ఇంటి పన్ను కట్టలేదని చెప్పి ఇది చేసుకుంటామనేది కొడుకు ఆడు కట్టాల్సిన వాళ్ళు ఇంటి పన్నుని అడగండి, పన్నులు వసూలు చేయొద్దని మేము అంటలేదు. సో కానీ ఆ విధానంలో వెళ్ళాలి తప్ప పెన్షన్ దగ్గరే పెన్షన్ ఇస్తూ పెన్షన్లో నుంచి కట్ చేసుకోవడం అనేది మాత్రం అది మంచి పద్ధతి కాదు. అది ఆలోచన చేసుకోవాలి, అది కానీ వాస్తవం అయితే. సో అది రెండోది, ఎప్పుడు కూడా అర్హత ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. ఎప్పుడు అనర్హులు ఎవరో ఒకరో అర్హత దాకా ఇచ్చేటప్పుడు వస్తారండి. అది మనం చట్టంలోనే, సో ఎవరు కూడా అనామకుడు శిక్షించబడకూడదు అనేదే మన చట్టంలోనే ఉన్న దాంట్లో. ఆ విధానంలో మంచి విధానంలో నడిచి మంచి పేరుతో తెచ్చుకోవాలనేదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. సో
పెన్షన్ ఇంటికి కాదు. పవన్ కళ్యాణ్ గారు తన డిపార్ట్మెంట్ కదా, మరి ఇది పేదలకు అన్యాయం చేసినట్లు అవదా అనేది నా ప్రశ్న. సార్ మరి యాక్చువల్గా మరి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంటు, కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు దీంట్లో పాత్రగా కానీ జనరల్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొన్ని వేల ఫైళ్ళు వస్తాయంటారు, 100 ఫైళ్ళు. మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్. నాకు ఇదివరకు మన విద్యాధరరావు గారు వాళ్ళు ఉన్నప్పుడు చూసేవాడిని కదా, చాలా ఉంటాయి అంటారు, మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి ఇవన్నీ. మరి అయినా కూడా ఈయన ఎక్కువ అసలు ఎక్కడ జనరల్గా నాయకులు హోము అది కోరుకుంటారు, కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి పవర్ఫుల్ మినిస్ట్రీ పంచాయతీరాజ్. అంటే ప్రజలకి సేవ చేస్తూ రాంగ్లను ఇదివరకు కూడా ఎమ్మెల్యే కంటే జిల్లా పరిషత్ చైర్మన్గానే ఉండాలనుకునేవారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, అట్లాగే పెన్ననేని కోటేశ్వరరావు గారు, వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లుగా వాళ్ళ జిల్లాకి ఇప్పటికీ కూడా మాకు ఆయన టైంలో ఇంత జరిగిందని చెప్పుకునే వాళ్ళు ఉండేవారు. అంటే ఇది ఆ డిపార్ట్మెంట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకి ఉపయోగపడేదాకా చేయడానికి. టైం తక్కువ ఉంది. ఇక ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి? సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, మాట్లాడండి, టైం తక్కువ ఉంది అనుకోమా. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడే బచావత్ ట్రిబ్యునల్ 2000 సంవత్సరానికి పూర్తవుతుంది. 2000 సంవత్సరం తర్వాత ఈ 3 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాలు అడిగినా సరే కొత్త ట్రిబ్యునల్ వేయాలి. అట్లాగే అప్పుడు స్కీమ్ ఏ స్కీమ్ బిలో పైన ఎగువ ప్రాజెక్టులు లేవు కాబట్టి మనం స్కీమ్ ఏ కోరుకున్నాం. మిగులు జలాలని కొత్త మళ్ళీ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వచ్చేదాకా కూడా మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ హక్కు. కానీ దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే కొత్త ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి 75% పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇవ్వమని చెప్పి ఆ ట్రిబ్యునల్ జడ్జిమెంట్లోనే ఉంది. కానీ ఎన్టీ రామారావు గారి పీరియడ్లో హంద్రీనివా పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా మొదలు పెట్టకపోవటమే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఇంత పెద్ద అన్యాయానికి కారణం. అదే హంద్రీనివా పూర్తి చేసినా, గాలేరు నగరి పూర్తి చేసినా, వెలుగొండ పూర్తి చేసినా వీటన్నిటికీ అలాట్మెంట్లు వచ్చాయి. తెలుగుగంగ ఎన్టీ రామారావు గారు చేసిన తెలుగుగంగకు వాళ్ళు 25 టీఎంసీలు అలాట్మెంట్ వచ్చింది, అలాగే జోరాలకు అలాట్మెంట్ వచ్చింది. సో అవన్నీ వదిలిపెట్టి ఇవాళ అట్లాగే ఆయన పీరియడ్లోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దేవగౌడ ప్రధానమంత్రి నేనే చేశానని చెప్పాడు. ఆయన పీరియడ్లోనే ఆల్మట్టి మొత్తం 524 మీటర్లకే ఆల్మట్టి అప్పుడే పూర్తయిపోయింది. బాగల్కోట టౌన్ మునిగిపోతుంటే నవానగర్ పేరుతో కొత్తగా నిర్మాణం చేపట్టుకున్నారు, 60,000 కోట్లు ఇచ్చేసుకుని. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకరం కాబోతుంటే మళ్ళీ 2014 నుంచి 19 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం 30 టీఎంసీలు మాత్రమే శ్రీశైలానికి వచ్చినాయి. డ్రింకింగ్ వాటర్ కూడా రాని పరిస్థితి. సో రేపు పొద్దునే ఈ కొత్త అలాట్మెంట్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి మనం ప్రత్యేకంగా రాయలసీమ నా ప్రాణం అని మాట్లాడుతున్నారు కదా. ఇవాళ తెలంగాణ విడబడింది, కానీ ట్రిబ్యునల్ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసే ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యతలో ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ఒకటే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నీ మీదే నడుస్తుందని చెప్తున్నాం నీ ఎంపీలతోనే. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం మీద అప్పుడు జరిగింది మీ మూలంగానే జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ మీ టైంలోనే జరుగుతుంది కాబట్టి న్యాయం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. నమ్ముతున్నారా? అది ప్రజాస్వామ్యంలో మా ప్రజల ప్రచారం మాట్లాడవలసిన మా బాధ్యతను నెరవేర్తించాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. రైట్. ఈపూరు పాలెం కాలువను పూర్తి చేసిన టీడీపీ నేత ఎవరు బుర్ర వెంకట్రావు అంటే బగ్గుమన్న కడలి పుత్రులు. జగన్ పాలనలో సురక్షితమని ఇందాక చెప్పాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు, ఇక భూ వినియోగ మార్పిడి ఇక సులువే అని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంది. మంచిదే, అట్లా స్మార్ట్ సిటీల అభివృద్ధికి సీఎల్ తరహా విధానాలు. నారాయణ గారు ఇప్పుడు కొరియాలో పర్యటిస్తున్నారంట, ఉత్సాహంగా చెప్తున్నారు. లోద్రాకు కోట్లు, ఖజానాకు తోట్లు అంట. ఆయన లాయర్ గారికి భారీగా గిట్టుబాటు అవుతుందని రాశారు. అలాగే ఈ ఫైనల్గా చెప్పండి, మీరేమంటారు? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏమో సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పిహెచ్సి వైద్యులు సమ్మె, ఇంకోవైపు సచివాలయ ఉద్యోగులు. సో ఈ పరిణామాలన్నింటి మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మి గారు, ఉద్యోగస్తులు తమ సర్వీస్ మ్యాటర్ విషయంలో కానీ ఆర్థిక ప్రతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 3 అంశాలు. 1 డిఏ కావచ్చు, 2 ఐఆర్ ఆర్ పిఆర్సీ కావచ్చు, ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు. కొమ్మి గారు, సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విషయంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. కొమ్మి గారు, రిటైర్మెంట్ ఈ నెలలో సిపిఎస్ ఉద్యోగంలో నేను ₹1,00,000 జీతంతో రిటైర్మెంట్ అయితే ₹10 కూడా రాకపోతే నా పరిస్థితి ఏంటి? అంటే పెన్షన్స్ ఫిక్స్ కాకుండా సిపిఎస్ విషయంలో డెసిషన్ తీసుకోతే రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఆందోళనకరంగా ఉంది. సిపిఎస్ ప్రభుత్వం ఆలోచించాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు? ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని చేయలేకపోతున్నాను ఆర్థిక పరిస్థితి, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని జీపీఎస్ తీసుకొచ్చాడు. దాన్ని మీరు రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? 1 year 1.5 year అయింది, ఆయనది కొనసాగించరు, ఆల్టర్నేట్ చెప్పరు. డిఎల్ సంబంధించి దారుణం ఏంటంటే కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో కేబినెట్ సమావేశం 2 డిఏలు ఇచ్చేసాడు. ఫైనాన్స్ కాంగ్రెస్ గారు ఇచ్చేసినాడు. 1 మార్చి నుంచి అమలు అవుతుంది, 2 జూలై నుంచి అమలు అవుతుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి డిఏ కూడా 1
జగన్ గారు ఇచ్చిన డిఏ, అదర్ దెన్ ఒక డిఏ ఇలా, ఇంకా పిఆర్సీ ఉన్న కమిషన్ రద్దు చేసి పడైనారు. ఆటోమేటిక్ ఉన్న కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీరు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు కదా, దాన్ని రద్దు చేయకపోయినా ఐఆర్ని ఇవ్వండి. ఐఆర్ జగన్ గారిది రద్దు చేస్తారు. కాబట్టి ఉద్యోగస్తుల ఆందోళన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే మంచిది.